శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: పార్వతీదేవి గౌరీ శిఖరంపై తపస్సు ప్రారంభించడం, కఠినమైన నియమాలు, ఆహారము నిద్ర త్యాగం చేయటం, ఋతువులను లెక్క చేయకుండా చేసిన సాహసం ఏమిటి, ఆహారం పూర్తిగా మానేయటం, అపర్ణ అనే నామకరణం ఎలా వచ్చినది, పార్వతీ తపస్సుకు ముల్లోకాలు ఎలా వేడెక్కడం మొదలుపెట్టాయి, శివుడిని మెప్పించడానికి అమ్మవారు పడ్డ కష్టాన్ని తెలిపే ఈ వీడియోను తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో పార్వతీ తపోవర్ణనం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. అంతా కాళికాదేవి జయ విజయ అనే ఇద్దరు చెలుగెత్తలతో కలిసి తండ్రిని చేరి ఆయన అనుమతిని చెలుగెత్తలతో అడిగించింది. ఆయన ఇలా అంటున్నాడట: ఓ అమ్మాయి, ఇంతకంటే కులానికి సార్థక్యాన్ని చేకూర్చే మంచి కార్యమేముంటుంది చెప్పు. అమ్మతో కూడా చెప్పి అంగీకారాన్ని తీసుకో అన్నాడట హిమవంతుడు. వెంటనే గిరిజాదేవి తల్లిని సమీపించి సౌకలచే అనగా చెలుగెత్తలతో ఆమె అనుమతి కోరింది. పార్వతీ మాటలకు మేనాదేవి దుఃఖితురాలై ఇలా పలికినదట: హే శివే, పూర్వం సేవలు చేసే దుఃఖాన్ని పొందావు, ఇప్పుడు మళ్ళీ తపస్సుంటున్నావు. తపస్సుకు ఎక్కడికి పెడతావు తల్లి? అదేదో ఇంట్లోనే ఉండి చెయ్యి. నువ్వు మొండి పట్టకు. గతంలో ఏం సాధించావు, ఇక ముందు ఏం సాధించబోతున్నావు? దేవతలందరూ మన ఇంట్లోనే ఉన్నారు కదా, సర్వతీర్థాలు క్షేత్రాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. అసలే నీ శరీరం చాలా సుకుమారమైనది తల్లి. తపస్సులో ఉండే క్లేశాన్ని ఎలా ఓర్చుకోగలవు? తమ కోరికను సాధించడం కోసం స్త్రీలు తపోవనానికి వెళ్ళారు అని గతంలో ఎక్కడా నేను వినలేదు తల్లి. కనుక ఇల్లు కదలకు అని చెప్పిందట మేనాదేవి. తపస్సు వనానికి వెళ్ళవద్దని తల్లి నిషేధించిన కారణంగా పార్వతికి ఉమా అనే పేరు స్థిరపడినదట. తల్లి వద్దన్నందుకు పార్వతి శోకతత్రాలని అనగా దుఃఖితురాలనేదట. కుమార్తె దుఃఖాన్ని చూడలేక ఎట్టకేలకు విధి లేక అంగీకరించింది మేనక. అలా పార్వతి తల్లిదండ్రుల అనుమతిని ఆశీర్వాదాన్ని పొంది సఖి జనంతో కలిసి అనగా తన చెలికత్తులతో కలిసి గంగానది దీవి నుండి భూమికి దిగిన గంగావతారం అనే ప్రాంతానికి పవిత్ర స్థానానికి చేరుకున్నది. అక్కడే శివుడు తపస్సు చేసి కాముణ్ణి దహించాడు. ఆమె తనకి ఇష్టమైన చైనాంబరాలను వదిలి నారచీరను ధరించి మౌంజీ బంధంతో శోభిల్లినది. గంగావతారణ శిఖర ప్రాంతానికి వచ్చేసరికి గతమంతా గుర్తుకు రాగానే ఏ అరా అంటూ విరహంతో చింతశోక తత్రాలన్నది. ఆపై ధైర్యాన్ని తెచ్చుకొని తపోదీక్షలో కూర్చుంది గౌరీ. తపస్సు చేసిన కారణంగా ఆ శిఖరానికి గౌరీ శిఖరం అనే పేరు వచ్చినదట. ఆమె తపస్సు యొక్క కాల గణనం కొరకు సుందరము పవిత్రమైన ఫలవృక్షాలు నాటింది. అనగా ఆమె తపస్సు ఎలా చేస్తున్నది, చేసేటప్పుడు తినాలి కదా, దానికోసం ఫలవృక్షాలు నాటినదట. ముందుగా భూమిని శుద్ధి చేసి వేదికను నిర్మించి మునులకైనా దుష్కరమైన తపస్సు చేయడం ప్రారంభించింది. అనగా మునులు కూడా కుదరనటువంటి తపస్సు చేయడం ప్రారంభించింది. అలా చేసిందంటే గ్రీష్మకాలంలో అగ్నిజ్వలన మధ్యన అనగా ఎండాకాలంలో ఎండని తట్టుకొని వానాకాలంలో వర్షం కురుస్తూ ఉండగా అనగా వానాకాలంలో వర్షం పడుతూ ఉండగా శిశిర ఋతువునందు నీళ్లలో నీడబడి తపస్సు చేసింది. అనగా చలికాలంలో నీళ్ళల్లో నిలబడి తపస్సు చేసినట్లుగా. ఈ విధంగా పంచాక్షర మంత్ర జప పరాయణురాలై శివుడిని ధ్యానించింది. ఆమె ప్రతిదినము తను నాటిన శుభ వృక్షములను జలసేచనం చేసేది. అనగా అతను నాటిన ఫలవృక్షాలను జలం పోస్తూ ఉండేదిట. వచ్చిన మునులకు ఆనందంతో స్వాగత సత్కారాలు చేసేది. ఆ దేవి ముందు ఫలాలను ఆ తర్వాత పత్రాలను భుజించి తపస్సు చేసింది. అనగా ఆ పత్రాలను కూడా విసర్జించి ఆకులను మాత్రమే తినడం మొదలుపెట్టిందట. కాలం గడవగా వాటిని కూడా విసర్జించింది. అనగా ఆకులు తినడం కూడా మానేసింది. ఆకులను సైతం భుజించడం విడనాడింది. కనుక దేవతను ఆమెకు అపర్ణ అని నామకరణం చేశారు. అనగా ఆకులు తినడం మానవేసిన కారణంగా ఆమెకు అపర్ణ అనే నామకరణం వచ్చినదట.
నిరాహారయ్యి ఏకపాద స్థితి తపస్సు చేసింది ఆమె శిరోజాలను జడలు కూడా కట్టాయి. ఏ స్థానంలో శివుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థానంలో పార్వతి 3,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా శివానుగ్రహం లభించనే లేదు. ఒక రోజున పార్వతి తన మనస్సులో ఇలా తలపోసినదట, అనుకున్నదట, శంకర, నీకింతవరకు నాపై అనుగ్రహం కలగలేదు కదా. ఆత్మరూపుడు సర్వసాక్షియగు నీకు నా అంతరంగం తెలియలేదా ఏమిటి? నేను సర్వకామములను విడిచి వృషభధ్వజుని యందు అనురక్తురాలనింతో శంభుడు నన్ను అనుగ్రహించుగాక. పంచాక్షర మంత్రాన్ని విధి విధానంగా భక్తులు జపించిన దానితో శంకరుడు ప్రసన్నుడుగాక అనుకున్నదట. ఇప్పటి వరకు కనీసం ఆకులు కాదు కదా, కనీసం గాలి పీలుస్తూ కూర్చొని అటు ఇటు కలుతూ ఏ కోరికలు లేకుండా చేస్తున్నాను కదా. ఇక ఏ కోరికలు లేకుండా ఆ ఆలోచన కూడా, గాలి పీలుస్తున్నాననే ఆలోచన కూడా లేకుండా కేవలం పంచాక్షర మంత్రాన్ని జపిస్తే అప్పుడైనా నన్ను అనుగ్రహిస్తాడేమో అనుకున్నదట. అనుకొని ఇలా తలపోసి నిర్వికారిణి అయి అత్యుగ్రమైన తపస్సు చేసినదట. ఆ తపస్సుకు మునులు ఆశ్చర్యపోయారట. ఆమె సందర్శనం మాత్రం చేతనే ధన్యులమైన ఆమెని ఆనందపడ్డారట మహాత్ములు. అనగా ఆమె చేస్తున్న ఆ తపస్సు చూసినంత మాత్రం చేతనే మనం ధన్యులవుతామని ఆమె దర్శించి వెళ్ళేవారట. మహాత్ములను, ధర్మవృద్ధులను దర్శించి నమస్కరించడం శ్రేయదాయకమని కదా పెద్దల మాట అని మునులు ఆమెను దర్శించి హర్ష మనస్కులు అయ్యేవారట. అనగా ఆ సమయంలో ఆమెను చూసి ఆనందపడేవారట. ఆమె తపఃప్రభావం వలన క్రూర మృగాలు సైతం పరస్పర వీరాన్ని విడిచి స్నేహంగా సంచరించేవిట. ఆ ప్రదేశంలో తృణం సమృద్ధిగా పెరిగినట. ఫలవృక్షాలు విస్తారంగా కాచాయట. పువ్వులు తారకాలను మించి విరిశాయట. అనగా అవి విరిసే వాటి కంటే ఎక్కువగా విరుస్తున్నాయట. ఆమె తపస్సిద్ధి వలన దేవతారూపంగా వనదేవతారూపంగా సాక్షాత్కరిస్తుందా అన్నట్టు వనమంతా శోభిల్లిందట. అనగా ఆమె తపస్సు చేస్తుంటే ఆ వనంలో కలిసిపోయే ఆమె కూడా వనదేవతగా తయారైనదా ఆమె అన్నట్టుగా ఉన్నదట పార్వతీదేవి. హరి ఓం తత్సతు. ఇంతటితో పార్వతీ తపోవర్ణనం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో దేవతలు శివుడిని దర్శించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.